అమెరికా భారతదేశం మీద ఒత్తిడి తెచ్చేది ఏంటది? బంగ్లాదేశ్ మీద మొన్న ఒత్తిడి తెచ్చింది ఏంటి? అక్కడ ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఐలాండ్ని ఆ ఈశాన్య రాష్ట్రాలు కలిపి చిన్న దేశం కింద. చైనా ఏమంటది? అరుణాచల్ ప్రదేశ్ మా దేశంలో భాగం ఉంటుంది, లేకపోతే లడఖ్ మా దేశంలో భాగం ఉంటుంది. ఇట్లాగా ఎందుకు వీళ్ళందరూ ఇట్లాగా అంటే వెరీ సింపుల్ లాజిక్ అనమాట. చిన్న దేశంగా ఉన్నప్పుడు మన పెత్తనం సులభం, చిన్న దేశంగా ఉన్నప్పుడు ఆ రాజకీయాలు జోక్యం చేసుకోవడం సులభం, చిన్న దేశాలుగా ఉన్నప్పుడు అవసరమైతే వాళ్ళని చావచేత కొట్టడం సులభం. ఇప్పుడు యెమెన్, లెబనాన్, పాలస్తీనా, సిరియా ఇవన్నీ ఏంటి అంతే. అక్కడ అసలు ప్రభుత్వం ఎవడో తెలియదు. ఎవడి చేతిలో ఆయుధం ఉంటే ఆడిదే ప్రభుత్వం, ఎవడి చేతిలో బలం ఉంటే ఆడిదే ప్రభుత్వం. అక్కడ జరుగుతున్నది అదే. తీవ్రవాదులు కూడా ప్రభుత్వాలు నడుపుతారు. తీవ్రవాది ఒక 4 ఊళ్ళు ఆ తీవ్రవాది చేతిలో ఉంటే ఇంకో తీవ్రవాది చేతిలో ఇంకో 4 ఊళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు పాకిస్తాన్లో కనబడుతుంది? గిల్గిల్బర్టిస్తాన్లో ఒక తీవ్రవాద సంస్థ చేతుల్లో ఉంటుంది, బెలూచిస్తాన్ ఒక తీవ్రవాద సంస్థ చేతుల్లో ఉంటుంది, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేతిలో కొంత భాగం ఉంటుంది. పేరుకి పాకిస్తాన్ ఉంది, ఎందుకని చేయలేకపోతుంది అక్కడ పాకిస్తాన్? అమెరికా వాళ్ళకి సహకరిస్తుంటుంది వెనక నుంచి. ఇట్లాంటి రకరకాల విచిత్రమైనవి ఉంటాయి. భారత్ను కూడా అట్లా మొక్కలు చేసి వీళ్ళ చేతులు పెట్టాలనే కదా ప్రయత్నము. అది భారత్ సాధ్యం కాకుండా చేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే బుర్కినా ఫాసో చిన్న దేశం, తీవ్రవాదులు అక్కడ సైన్యం మీద దాడి చేశారు, 50 మంది ప్రాణాలు తీశారు. తద్వారా తీవ్రవాద ప్రభుత్వం దిశగా అడుగులు పడుతుంది. తీవ్రవాదుల్ని అంతం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజల చేత ఇప్పుడు ఆ సైన్యాన్ని చంపి బుర్కినా ఫాసోని తిరిగి తీవ్రవాదులు హస్తగతం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.